కార్యక్రమాలకి నువ్వు రావద్దని చెప్పు, తప్పులేదు. ఎందుకంటే నా పార్టీ కార్యక్రమాలకి నీ పార్టీ, నువ్వు ఆ పేపర్ పార్టీ పేపర్ కాబట్టి, తెలుగుదేశం పేపర్ తెలుగుదేశం టీవీనో కాబట్టి రావద్దని చెప్పు, తప్పులేదు. అది వాళ్ళ ఇష్టం. కానీ అసెంబ్లీ లేదా ముఖ్యమంత్రి కార్యక్రమాలు, సచివాలయం, ఇది వ్యక్తిగతం కాదు. ఇది చంద్రబాబు గారి ఇంటి ఆస్తితో, లోకేష్ గారికి సంబంధించిన వ్యక్తిగతం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులేం కాదు. ఇది ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వార్తలు కవర్ చేయడానికి ఉన్నటువంటి హక్కు. వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విధులు నిర్వర్తించు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు వాళ్ళని బ్యాన్ పెట్టారు. ఎవరిని? టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఇట్లాంటివి, 10 టీవీ. ఇదేం దుర్మార్గం? రివర్స్ రాజకీయం కదా. అంటే నాకు గుర్తులేదు, 5 ఏళ్ళు నిషేధించారు, అప్పుడు బ్యాన్ పెట్టారా జగన్ హయాంలో? లేదు, 3 ఏళ్ళు ఫస్ట్ లో నడిచింది, తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత జరిగింది. నేను ఫస్ట్ నుంచినే చేసేస్తున్నారు, అది తేడా. అదే అంటున్నాను, వాళ్ళు అప్పుడు బ్యాన్ పెట్టినా తీసేశారు, మళ్ళీ వెళ్ళారు వాళ్ళందరూ చివర్లో. వీళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు సార్. ఇంక ఇప్పుడు 5 ఏళ్ళు బ్యాన్ అంట, వీళ్ళు ఇంకా లోపలికి రావాలి. ఇంకా మనకి ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని ఆ శవం దగ్గర గంతులేస్తాను చూడండి, అట్లా ఉంది మన పరిస్థితి. చచ్చిపోయిన శవం దగ్గర కొన్ని చోట్ల దాని దిండు కింద మందు పెట్టి తాగుతుంటారు, ఐస్ కింద మందు పెట్టి అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు కొన్ని ఏరియాల్లో. ఇప్పుడు అట్టుందనమాట. ప్రజాస్వామ్యం అనేటటువంటి దాన్ని చంపేసి అక్కడ డ్యాన్సులు వేస్తున్నాం మనం, చదువుకున్న మూర్ఖులు ఇక్కడ. అది అసలు సమస్య.